జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. అధిష్టానం ఆదేశిస్తే ఉదయగిరి అసెంబ్లీ బరిలో నేను కూడా నిలబడతానంటున్నా మన్నేటి వెంకటరెడ్డి. మన్నేటి వెంకటరెడ్డి అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, బెంగళూరులో ఉంటాడు. కానీ 2014-2019లో మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్గా, ఏఎంసీ చైర్మన్గా చేయడం కూడా జరిగింది అతను. అదే కాకుండా ఎంపీపీ బరిలో నిలబడి కొన్ని కారణాల వల్ల అతను ఇది కావడం, కానీ గట్టి పోటీ ఇవ్వడం జరిగింది వైసీపీకి కూడా. ఇదే క్రమంలో మన్నేటి వెంకటరెడ్డి మనా ఫౌండేషన్ అని చెప్పి ఒకటి స్థాపించి దాని ద్వారా ప్రజలకు విస్తృతమైన సేవలు అందించాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మనా ఫౌండేషన్ ద్వారా కొండాయిపాలెంలో పార్క్ అరేంజ్ చేయడం కానీ, ఒక 15 లక్షలు వెచ్చించి కొండాయిపాలెం స్కూల్స్ అతని సొంత నిధులతో బాగు చేయించడం కానీ, విద్య పట్ల అతనుకున్న అంకిత భావంతో ఎన్నో విరాళాలు అన్ని స్కూల్స్లో పిల్లలకు కానీ, విద్యకు కానీ అన్నీ చేసినట్టు మనకు పూర్తిగా తెలిసిన విషయం. ఇదే క్రమంలో మనా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా క్రమాలను, పెళ్ళిళ్లకు, ఇటు ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోయినా మనసున్న మనిషిగా ఒక కర్ణుడి వలె ఉదయగిరి తాలూకాలో చాలా సేవలు చేశాడని కూడా చెప్పచ్చు. ఇదే క్రమంలో మన్నేటి వెంకటరెడ్డి పేరు కూడా టీడీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బరిలో ఉందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అన్నా క్యాంటీన్లు 1.5 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేసి ఇటు వింజమూరు, ఉదయగిరి మండలం అయితేనేమి నాణ్యమైన భోజనాన్ని ప్రజలకు అందించడంలో మన్నేటి వెంకటరెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని కూడా చెప్పచ్చు. మన్నేటి వెంకటరెడ్డి ప్రస్తావన స్టార్ట్ అయినప్పటి నుంచి అతను ఏఎంసీ చైర్మన్గా ఉండడం, తరువాత మనా ఫౌండేషన్ స్టార్ట్ చేయడం, దాని ద్వారా విస్తృతమైన సేవలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండే టీడీపీలో ఉండే లుకలుకల వల్ల కొత్త ఫేస్ వాల్యూ ఉండే వ్యక్తిని తీసుకొని వచ్చి పెట్టాలనే ఉద్దేశం కూడా టీడీపీ అధిష్టానం భావిస్తూ ఉందని, ఆ భావనలో కానీ జరిగితే ఇతని పేరు కూడా అభ్యర్థి బరిలో ఉందని, లోకేష్తో ఉన్న సత్సంబంధాల వల్ల మన్నేటి వెంకటరెడ్డికి కూడా టికెట్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో ఒక బీసీ అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు ఆ అభ్యర్థి ఎవరో కాదు, చంచల్ బాబు. అదే కానీ చంచల్ బాబు యాదవ్ గారికి కానీ ఎంపీ స్థానానికి కానీ, లోక్సభ స్థానానికి నిలబడగలిగితే, ఇటు ఉదయగిరి అసెంబ్లీ స్థానానికి మన్నేటి వెంకటరెడ్డి అయితే ఉదయగిరి నియోజకవర్గంలోనే నెల్లూరు జిల్లాలో 2 టికెట్లు వచ్చినట్టు అవుతుందని కూడా ఉదయగిరి ప్రజలు ఆనందోత్సాహాలతో ఉన్నట్టు కూడా మనం ఖచ్చితంగా చెప్పాలి.